వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎన్ఎల్లో. ఈరోజు నేను బంగాళదుంప ఆనియన్ కర్రీ చేసుకుంటున్నానండి. దానికోసం 3 ఉల్లిపాయలని, అలాగే 5 పచ్చిమిరపకాయలని, చిన్న అల్లం ముక్కని, జీలకర్రని, ఉప్పు, పసుపు మొత్తం అన్నీ వేసుకుని గ్రైండ్ చేసుకుంటానండి. మొత్తం అన్నిటిని కూడా మిక్సీలో వేసుకున్నాను. ఉప్పు, పసుపు వేసుకున్నాను. మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసి ఉంచుకుంటానండి. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే 3 బంగాళదుంపలు కూడా తొక్క తీసి ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. అలా మొత్తం గ్రైండ్ చేసుకోవాలండి. ఈ ఆనియన్ ముక్కల్ని పక్కన పెట్టి ఉంచుకున్నాను. ఒక కళాయి పెట్టి ఆయిల్ వేసి దాంట్లో ఏ పోపు దినుసులు అవసరం లేదండి. ఈ ఆడుకున్న ప్యూరిని దాంట్లో వేసి మూత పెట్టి ఉంచుకోవాలి. అది ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా కొంచెం గ్రేవీ మగ్గాలండి. మూత పెట్టి ఉంచుకుంటాం. చూసారంటే అలా వచ్చినప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప గ్రేవీని వేసుకుంటాం. అది కొద్దిగా ఉడికిపోయిన తర్వాత తీసుకోవడం. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.